ఎలా ఉండాలి? నీకోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అయ్యా, నాలో పొరపాట్లు ఉన్నాయా, నాలో తప్పులు ఉన్నాయా, ఇంత సహనం, ఎంత ఓర్పు, ఎంత క్రియలు, అన్నీ తెలుసు. నీది అంతా తెలుసు ఆయనకి. నువ్వు చెప్పనవసరం లేదు. తలకై పోటు ఆయనకి. మళ్ళీ ఇంకెందుకు? తండ్రి ఇది చెయ్యి, అది చెయ్యి, అది అక్కర్లా. నువ్వు చెప్పకముందే తెలుసు అన్నీ. నువ్వు అడక్కముందే తెలుసు. నీ కోరికున్న దాన్ని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టేటువంటి దేవుడు ఉన్నాడు. నువ్వు 100 చదవనవసరం ఉండేది ఆయన దగ్గరికి వచ్చి. ఆయన స్తుతించు సరిపోతాయి. అర్థమవుతుందండి? మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టు చక్కగా. ఆయన ఏం మాట్లాడతాడో చూసుకో, అంతే హాయిగా. నువ్వంటే ఆయనకి ఇష్టం. ఏమండి? ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏమండి జాలి చూపిస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ ఇంకా ఎక్కడ చూసినా ఒక్కరోజన్నా ఆత్మీయత కోసం అడగకుండా ఏది తిందాం, ఏది ధరించుకుందాం, ఏంటి ఈ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి. నేను మిషన్ మానేమని దేవుడు 100 సార్లు చెప్పాడు. అది ఆఖరికి మానడం జరిగింది. ఆ మానేసిన తర్వాత ఇలా వాకిలి ఉడుస్తున్నా, ఇలా బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది కదా, అలా బట్టలు తెక్కి అలా పెట్టుకొని వాకిలి ఉడుస్తూ ఉన్నా. ఏమండి? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణాల కోసం, మీ శరీరాల కోసం చింతించవద్దు. ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అప్పుడు తెలిసింది. ముందు అర్థం కాల నాకు. ఏమండి? ఏం బట్టలు కట్టుకోవాలి, ఎలా తింటాం, ఎలా ఉంటాం అనేవాళ్ళు ఎవరు అంటే అన్యజనులు అంట. ఆయన బిడ్డలు కాదంట. ఏమండి? ఆయన బిడ్డలు ఎలా ఉంటారు? ఆయన స్తుతిస్తే చాలు ఆయన తీసుకొచ్చిస్తాడంట. ఏమండి? మొన్న చాలా నేను కష్టంలో ఉన్నా. అసలు ఏమీ లేదు, రూపాయి కూడా లేకుండా అయింది. ఇంట్లో ప్రార్థన చేస్తాం. నాయన మీరు ఎలా పంపిస్తారో నాకు తెలియదు, ఏం చేస్తారో నాకు తెలియదు. ఏమండి? నాకు అంటే ఫోన్లో వేస్తూ ఉంటారు ఎవరైనా సరే. అయితే అనుకోకుండా వస్తూ ఉంటే మిరియా వాళ్ళు వస్తున్నారో ఏంటో అనుకున్నా నేను. మేరీ తేజ వచ్చారు. ఏమండి? బంగారం ఎక్కడో పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంది. ఇంటికి వెళ్ళిపోదామని తర్వాత వేద్దాం అంటేనంట ఇటు వచ్చేసి కానుక వేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాలనిపిస్తుందంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? వేరే అని కాదు, ప్రార్థన చేసుకుంటే ఏంటి, ఇప్పుడు కాదండి, ఎప్పుడు చాలా జరుగుతుంది నా జీవితంలో. ఇలా బాగా టైట్లు, ₹1 కూడా లేనప్పుడు ప్రార్థన చేస్తే ఆ నెల చాలా ఈజీ. మిగిలిన నెలలో కష్టపడి కట్టుకుంటాం. బాగా అస్సలు టైట్ అయిపోతే తండ్రి మీరే చూసుకోండి అయినా అన్నాం అనుకోండి, ఏమైపోద్ది? ఎటో కట్టు ద్వారం తెరుస్తూనే ఉంటాడు. ఎవరో ఒకళ్ళు మొక్కుబడి చేసుకొని జిటుకుమని కానికేస్తారు. నిజంగా అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారని ఉంది. భక్తి పరులకి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆనంద స్థిర గారు అని ఉంటారు, మీరు కొట్టుకొని చూసుకోండి. డాక్టర్ ఆనంద స్థిర ఏమంటే తిరిచి అని కొడితే తమిళ్ అనమాట అండి. ఆయనది వస్తాయి. ఒకరోజు ఆయన ఏమండి, టైం చాలా అయిపోతుందా ఏమండి, ఒకరోజు ఆయన సేవకులు చాలామంది ఉంటారంట, వాళ్ళకి జీతాలు వేయాలంటండి. జీతాలు వేయాలి. రేపు వచ్చేసింది. ఏమండి? ఇప్పుడు వేస్తేనే కానీ రాదు వాళ్ళకి ఇవ్వడానికి. రేపు అనే టైం వచ్చేసింది. వాళ్ళకి వేస్తే ఆ టైంకి బీద పాస్టర్లో ఏజెన్సీ ఏరియాల్లో చేసుకునే వాళ్ళు తీసుకొని సంతోషపడతారు. అయ్యగారు వేస్తారు. ఆయనకున్న కష్టం వాళ్ళకి తెలుస్తుందండి. ఏమండి? మీకున్న కష్టం నాకేమన్నా తెలుసా? వాళ్ళు ఇస్తే కానికిస్తే సంతోషం అంతే. ఏమన్నా? అలాగే ఆయన కూడా పేద పాస్టర్ల ప్రభువా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మీకే తెలుసు మీరే చూసుకోండి అనుకుంటాడంట. ఇంతలోకే మరి కష్టంలో ఆలోచిస్తూ ఉన్నాడంటండి. ఇంతలోకి ఆయన వస్తున్నాడు, నలిగిపోయిన షర్టు. ఏమండి? పేదగా ఉన్నాడు. వస్తూ ఉంటే వచ్చాడంట. వచ్చిన తర్వాత మామూలుగా చిన్న డబ్బులు పెట్టి ఇస్తారు కదా, అది ఇస్తుంటే ఒక ప్రార్థన రిక్వెస్ట్ కాబోలు అనుకొని ఏమైనా ప్రార్థన చేయనా అని అడిగారంటండి ఆనందస్థిర గారు. ఏం అక్కర్లేదు అన్నాడంట. అంటే సరేలే అది తీసుకొని జేబులో పెట్టుకున్నారు. తర్వాత చదువుదాంలే ఆయన ఆలోచన ఆయనకుంది. సేవకులు బోళ్ళంతమంది, వాళ్ళకే డబ్బులు వేయాలి, చాలా డబ్బులు వేయాలి. ఏమండి? చాలా డబ్బులు వేయాలి కాబట్టి ఎలాగా అని ఆయన ఆలోచన. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సరే ఆ అబ్బాయి ఎవరో వచ్చి ఇచ్చాడు కదా, ఏం ప్రార్థన అవసరత చూద్దాం అని చెప్పి ఏమండి జేబులోంచి ఆ లెటర్ తీసి చదివితే, అయ్యా నా భార్యకి నా కుమార్తెకి కూడా క్యాన్సర్ ఉంది, వాళ్ళు చనిపోతారంట. నేను అనుకున్నాను నా స్థలం నా ఇల్లు అమ్మేసి వాడిని బాగు చేయించుకుందాం అనుకున్నాను. నేను అనుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ స్థలం నీ ఇల్లు కలిపి అది
హాస్పిటల్కి పెట్టొద్దు, నా సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వు అన్నాడంటండి. అది అమ్మేసి నువ్వేం చేయాలి, నా సేవకుడికి ఇచ్చేసేయి అన్నాడంటండి. సరే ప్రభువా. మరి కూతురును భార్య ఏమవుతారండి? చనిపోతారంట. ఇంకేం చెప్పలేదంట. వచ్చాడు, దేవుడు చెప్పాడు కదా, అటెండర్ పోస్ట్ చేస్తాడంట అతను. ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయి తీరా చూస్తే లక్షల అమౌంట్ అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. అతను అలా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఏంటి, ఆనందిస్తురా గారికి అబ్బా దేవుడు నాకు అద్భుతం చేశాడని సంతోషం. ఇతను వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి పెద్ద మీటింగ్ పెట్టారంటండి ఒక చోట. ఆనందస్థిర గారు రావాలి అని చెప్పారంట. పెద్ద కారులో వచ్చాడంట ఒక అతను ఈయన ఎక్కించుకెళ్ళటానికి. పెద్ద కారు అంట, చాలా, అది మంచి కారు అంట. ఆ కారులో ఎక్కించుకెళ్ళటానికి వస్తే అప్పుడు ఆయన ఎక్కిన తర్వాత మాట్లాడుతున్నారంట. అయ్యా, మిమ్మల్ని పిలిచిన ఆయన మీకు తెలుసా? నాకు తెలియదు. ఈ పట్టణానికి పెద్ద పేరున్న ధనవంతుడయ్యా. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ పట్టణానికి పెద్ద పేరున్న ధనవంతుడు ఆయన. అవునా, తెలియదు నాకు. తెలిసేమో అనుకున్నాను నేను. ఓకే సరే. ప్రార్థనకి వెళ్ళారంట. మరి అక్కడ పాటలన్నీ అయిపోయినాయి. అయ్యగారికి మరి సమయం ఇచ్చే ముందు సాక్ష్యం చెప్పాడంట ఆ వ్యక్తి. నేను ఒక రోజున నా భార్య, నా కుమార్తె ఇద్దరికీ కూడా క్యాన్సర్, వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. నా స్థలం, నా ఇల్లు కూడా అమ్మేసి నేను బాగు చేయించుకుందాం అనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడి తన సేవకుడికి డబ్బులు ఇమ్మంటే, ఆనందస్థిర గారంటే నాకు తెలుసు కానీ ఆయనకి తెలియదు. ఆయనకి తెలియదు. నేను ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. నేను ఇచ్చేసి వెనక్కి వెళతా ఉంటే ఆకాశం నుండి ఒక మెరుపు మెరిసి దేవదూతలాగా ప్రత్యక్షమయ్యి, ఇది అమ్ముకో, ఏంటంటండి, ఇది అమ్ముకో అని చెప్పి ఒక తడతడలాడుతున్న ఇంత వజ్రం ఇచ్చాడంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ వజ్రాన్ని పట్టుకొని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడంటండి. స్టన్ అయిపోయాడంట ఆ వజ్రం చూసి. ఎక్కడన్నా దొంగతనం చేసావా? ఎక్కడిది ఇది? ఎక్కడ దొంగతనం చేయలే, నాదే. 23 కోట్లు ఇస్తాను. ఎంతంటండి? బహు తక్కువ. దేవుని స్తోత్రం చెప్దాం. అది ఎంతంట? ఇంకా మారు మాట్లాడకుండా 23 కోట్లు ఇస్తాను. ఓకే, అదనమాట. వెంటనే వచ్చాడంటండి. ఏమండి, తన కుమార్తె బాగుపడింది, తన భార్య బాగుపడింది, తన స్థితి అంతా ఏమైపోయింది. వినగలమా దేవుని మాట? మనం వినగలమండి? పేద విధవరాల తొట్టులో పిండి కొంచెమే ఉందంటే, ఏమండి, బుడ్డిలో నూనె కొంచెమే ఉందంటే పెట్టేసాయి, జీవితకాలం అంతా పోషింపబడతారు మీరు అని చెప్తే వినగలమా మనం? ఏమండి, వినగలరా? వినలేరు. కాబట్టి అతను అలా చేస్తే ఆ పట్టణానికే పెద్ద. ఆనందస్థిర గారికి కన్నీళ్ళు వచ్చినాయి అంట. దేవుని స్తోత్రం చెప్దాం. నార్మల్ వ్యక్తి ఆనందస్థిర గారు చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన కొట్టి వినండి, అసలు యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోండి, చాలా అభిషేకం ఉంటుంది. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనాథ దేవుడే తండ్రి అయ్యాడు. కాబట్టి నిజంగా మనం దేవుని మాట వినగలిగితే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా చేస్తాడు. మనం పరలోక రాజ్యంలో ధనవంతులుగా ఉంటాం. ఈ రోగం ఏమవుద్ది, ముందు తగ్గించండి, అప్పుడు చిన్న భోజనాలు ప్రార్థన పెడతాం, మన సోదే ఉంటుంది. కానీ ఆయన మాట ఉంటుందండి. ఎదురుగుంటా భార్య పిల్ల క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఈ రోగం మాకే రావాలా అంటారా? అనరా? కానుక తీసుకెళ్ళి ఆయనకి ఇమ్మంటే చిన్న కానుక మొత్తం అమ్మేసి ఇచ్చేయడం అంటండి. అర్థమైందా? చాలా జాగ్రత్త. దేవుని ప్రేమించడం అంటే అలా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు.